హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు జమ. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా వీడియోని షేర్ చేయండి. డైలీ మన ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు విలువైనంత సమాచారం ఎప్పటికప్పుడు వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని దాదాపుగా అందించడం అయితే ఒక లక్ష్యంగా ఈ యొక్క ఛానల్ అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొత్తగా పెన్షన్లకు సంబంధించి ఒక వార్త అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి, వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి. వివరాలకు వెళ్ళిపోయినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లను ఈ యొక్క ఏప్రిల్ నెల అంటే ఈ రోజు నుంచి పంపిణీ చేసే దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది. కొత్తగా ఎవరైతే ప్రజాపాలనలో గతంలో దరఖాస్తు చేసుకున్నారో వారికి మొదటి ప్రాధాన్యత కింద ఈరోజు దాదాపు వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 రూపాయల చొప్పున పెన్షన్ అనేటివి ఈ రోజు నుంచి అర్హుల ఖాతాలో జమ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. వీటిలో భాగంగానే ఒక వ్యక్తికి చూసుకున్నట్లయితే ఒక కుటుంబంలో 2 లేదా 3 పెన్షన్ తీసుకుంటున్నారు. వాటిని దాదాపు అనర్హులను ఏరివేయడం అయితే జరిగింది. అదేవిధంగా మన వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారు సదరం సర్టిఫికేట్ సంబంధించి బోగస్ సర్టిఫికేట్లు పెట్టడం వలన వారు అనర్హుల జాబితా నుండి ఏరివేసి వీటన్నిటిని ప్రక్రియ పూర్తయ్యేసరికి ఈ యొక్క సమయానికి సంబంధించి పెన్షన్ అనేటివి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు ముందుకైతే రావడం జరిగింది. వీటికి సంబంధించి కొంత బడ్జెట్ అనేది ఆల్రెడీ అసెంబ్లీలో ప్రకటించడం అయితే జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో 1,000 రూపాయలు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇచ్చిన మాటకు అనుగుణంగా దాదాపు 1,000 రూపాయలు పెంచి పెన్షన్ అనేది దాదాపు 2 లక్షల మందికి ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసే దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.